హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ డైలీ కావాలనుకుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా ఇందులో 23,175 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో. అండ్ అదేవిధంగా మనం నెక్స్ట్ కీ హైలైట్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇది ఆల్రెడీ తెలిసిందే, బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించింది. బేస్డ్ ఆన్ సెకండ్ ఇంటర్ లెవెల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఇది ఇంటర్మీడియట్ బేస్ లెవెల్. దీంట్లో వచ్చేసి పోస్టులు ఏమేమి ఉన్నాయంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ ఒకటి, పంచాయతీరాజ్ సెక్రటరీ ఒకటి, క్లియర్ ఇన్స్పెక్టర్ అంటే ఏదో మనకి తెలియదు, అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్, రెవెన్యూ స్టాఫ్ అండ్ ఎక్సెట్రా మోర్. టోటల్ వేకెన్సీస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకుని 23,175. శాలరీ వచ్చేసప్పటికి లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5 మినిమం 18,000 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. శాలరీ మనం ఎంత చీప్గా వేసుకున్నా 18,000 ప్లస్ ఉంటుంది. అదేవిధంగా జాబ్ లొకేషన్ వచ్చేసప్పటికి మనకి బీహార్ ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే 15th October 2025 స్టార్టింగ్ డేట్. అండ్ లాస్ట్ డేట్ అప్లికేషన్ 27th November 2025 ఫ్రెండ్స్. ఇంకా చాలా డేట్ టైం ఉంది, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే 27th November అంటే అప్రాక్సిమేట్లీ 1.5 month ఉంది మనకైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. అండ్ అదేవిధంగా చూసినట్లయితే మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకి ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మాట్లాడుకుంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీకి మనకి అప్రాక్సిమేట్లీ 10,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ 3,532. అదేవిధంగా రెవెన్యూ స్టాఫ్కి 3,559 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా, చాలా బెస్ట్, చాలా వేకెన్సీస్ ఉన్నాయి, మనం అప్లై చేయాలి. కానీ క్యాండిడేట్స్ మస్ట్ పాస్ 10+ ఇంటర్మీడియట్ అని వాడేచ్చారు ఫ్రెండ్స్ దీనికోసం. అదేవిధంగా ఫర్ సెర్టైన్ పోస్ట్ ఇంక్లూడింగ్ కొన్ని పోస్టులకు మాత్రమే కంప్యూటర్ టైపింగ్ కావాలండి ఫ్రెండ్స్. ఇది టైపింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ ఇంగ్లీష్, కంప్యూటర్ టైపింగ్, అదే కంప్యూటర్ ఆపరేషన్ లైక్ వర్డ్, పవర్ పాయింట్, బేసిక్ ఎక్సెల్ అవి కావాలి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇదిగో నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. కొన్ని పోస్టులకు మాత్రం, అందులో అన్ని పోస్టులు కాదు. అందులో మీరు ఏది మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చి అనుకుంటే దాంట్లో చూసి దానికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పోస్టులకు కూడా అది కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ రీజనల్ ఇన్వెస్టిగేటర్కి ఇంటర్మీడియట్లో కంపల్సరీగా మ్యాథ్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఏదో సబ్జెక్ట్ అనేది మనకి ఇంటర్మీడియట్లో చదువు ఉండాలంట. అదేవిధంగా ఫర్ ది లైవ్ స్టాక్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఒక పోస్ట్ ఉంటుంది. దానికి మాత్రం ఇంటర్మీడియట్లో కంపల్సరీ బయాలజీ, అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఎందుకంటే బయాలజీ అడుగుతున్నారు, వాడు బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి కాదు, బైపీసీ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్కి వచ్చేసేపటికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 years ఉంది, మ్యాక్సిమం 37 years ఉంది ఫ్రెండ్స్ మేల్కి. అదే ఫీమేల్కి అయితే మ్యాక్సిమం 40 years వరకు ఉంది ఫీమేల్స్కి. అదేవిధంగా బ్యాక్వర్డ్ కాస్టర్స్కి 42 years వరకు కూడా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే పే స్కేల్ ఇందా లెవెల్ 2 అన్నాం కదా, లెవెల్ 2, లెవెల్ 3 పే స్కేల్స్ అన్నాం కదా. అది లెవెల్ 2 పే స్కేల్ వచ్చేసేపటికి మినిమం 19,000 per month వస్తుంది. 19,900 చెప్పాను కదా, 18,000 ప్లస్ ఉంటుంది మినిమం ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా. లెవెల్ 3 వచ్చేసి 20,000, 21,700, 25,500. ఇది మినిమం ఇన్ హ్యాండ్ సర్వీసెస్. డిఏలు మొత్తం కట్ అవుతాయి, ఇవి కూడా యాడ్ అవుతాయి. ఇవి యాడ్ అయితే అప్రాక్సిమేట్లీ ఈచ్ పోస్ట్కి 30,000 ప్లస్ శాలరీ దాకా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం దీనికి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేప్పటికి 150 క్వశ్చన్, టోటల్ మార్క్స్ 600 మార్క్స్. 150 క్వశ్చన్స్ 600 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 4 marks. అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసి 2 hours 15 minutes. జనరల్ సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ. అండ్ యూ విల్ గెట్ 4 marks ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెగిటివ్ మార్కింగ్ 1 mark నెగిటివ్ మార్కింగ్, అంటే ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 1 mark పోతుంది. కాబట్టి చూసుకునే ఎగ్జామ్ పర్ఫెక్ట్ తెలిసినట్టుగా ఆన్సర్స్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు ఏదైతే పెడతారో దాని మీద మినిమం నాలెడ్జ్తో ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా దీనికి అప్లై చేయడం కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి 10th ఇంటర్మీడియట్ కంప్యూటర్ టైపింగ్ సర్టిఫికేట్, డొమైషియల్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఫోటో సిగ్నేచర్, హిందీ ఇంగ్లీష్ సిగ్నేచర్. ఓకేనా. ఆల్రెడీ మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 15th October స్టార్టింగ్ డేట్. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 25th ఫర్ అప్లయింగ్ పేమెంట్. 25th లాస్ట్ డేట్ పేమెంట్ చేయడానికి. అదేవిధంగా 27th ఇప్పుడు మనం పేమెంట్ గురించి మాట్లాడుకుందాం. పేమెంట్ మనకి ఎంత అనేది అందరూ డౌట్ రావచ్చు.
జస్ట్ మనకి ఎలా అయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఏ పోస్ట్కైనా సరే జస్ట్ 100 రూపీస్, ఓన్లీ 100 రూపీసే ప్రతి పోస్ట్కి. 100 రూపీస్ పే చేయండి ఫ్రెండ్స్. మీరు అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటారో అన్ని హండ్రెడ్స్ విత్ మ్యాక్సిమం నాకు తెలిసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి మేము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఫోకస్ మీద ఉంటారో, గవర్నమెంట్ కోచింగ్ ఉంటారో, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇది ఒక మంచి అవకాశం. ఓన్లీ ఆంధ్రాలోనే కాదు, ఎక్కడైనా సరే మేము గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది.